నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మొమెంటం అంటే మనం సపోర్ట్ జోన్ అనేది పెట్టుకున్నాము. దాన్ని ఇంపాక్ట్ కూడా జరిగింది. కానీ ఎందుకు తీసుకోలేదంటే సో, ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్‌ఔట్ వచ్చిందో, ఇక్కడ నుంచి ఏమైనా కన్సల్టేషన్ అవుద్దేమో ఇదే రేంజ్‌లోని అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అలా కూడా జరగలేదు. మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. సో, ఇక్కడైతే నేనైతే ఎంట్రీ తీసుకోవడం ఇదయిందనమాట. సో, దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఒక రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. పెద్దగా ఈ మొమెంటం ఏం లేదనమాట. మార్కెట్ ఇక్కడ జరిగిపోయింది ఆల్రెడీ ఈ 2 అవర్స్‌లోనే మార్కెట్‌లో ప్రీమియమ్స్ అనేవి హై ఫ్లక్చుయేషన్ అయితే జరిగిపోయింది. సో, ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం డల్ అయిపోయిందనమాట. ఎప్పుడైతే కన్సల్టేషన్ అవుద్దో ఆప్షన్స్ చైన్స్ కూడా అలా చిన్నగా అయిపోతుంటది కాబట్టి, సో, అంత మనం ఎంట్రీ తీసుకున్నా సరే మన టార్గెట్ అనేది ట్రిగ్గర్ అవ్వడానికి కొంచెం తక్కువ ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను. ఈ విధంగా జరిగింది. నేను సింగిల్ ట్రేడ్‌తోని ఈరోజైతే ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్. సో, ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్? రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. సో, ఈరోజు నేను ఎందుకు 2 ట్రేడ్స్ తీసుకోలేదంటే దానికి ఇంకో రీజన్ ఉంది ఫ్రెండ్స్. రీజన్ ఏంటంటే ఏం లేదు. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం